హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో శాండ్విచ్ టోస్టర్ గురించి అండ్ అంతేకాకుండా ఇయర్ రింగ్స్ని ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే టిప్స్ షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. అండ్ ఈ టిప్ వచ్చేసి అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి చాక్లెట్ బాక్సే కాకుండా ఇంట్లో స్వీట్ బాక్సులు అలా ఉన్నా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ బాక్స్ అయితే నాకు 1 year నుంచి నా దగ్గరే ఉంది. మా హస్బెండ్ బర్త్డే అప్పుడు చాక్లెట్స్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఆ బాక్స్ బాగుందని చెప్పి ఉంచాను. దాంట్లో చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి పెట్టుకునేదాన్ని, బట్ అవన్నీ క్లమ్జీ అయిపోతున్నాయి. అందుకని ఇలాంటి షీట్ ఒకటి కట్ చేసుకొని దాంట్లో అయితే నేను ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది కదా. కరెక్ట్గా దానికి షేప్కి ఫిక్స్ అయిపోయిందనమాట. అండ్ ఇలా చేసుకోవడం వల్ల ఇయర్ రింగ్స్ నీట్గా ఉంటాయి అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ థిక్నెస్ వచ్చేసి ఈ రేంజ్లో ఉండాలి. అండ్ ఒకవేళ స్వీట్ బాక్స్ అండ్ చాక్లెట్ బాక్స్ అలా లేకపోయినా మనం గోల్డ్వి అవి కొన్నప్పుడు మనకి ఇలాంటి బాక్సులు వస్తాయి. సో అలాంటి బాక్స్ ఒకటి ఉన్నా కానీ దాంట్లో మొత్తం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ 2 బాక్సులు ఎందుకులే అనుకుంటే మీరు శారీ బాక్స్ ఉంటే శారీ బాక్స్కైనా పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్నవన్నీ ఒక దాంట్లో అండ్ పెద్దవన్నీ ఒక దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ నేను పాపడి బిళ్ళలు కూడా దీంట్లోనే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మార్నింగ్ మాకు శాండ్విచ్ టోస్టర్ అయితే వచ్చింది. అంటే మేము ఒక 3 days బ్యాక్ అయితే ఆర్డర్ చేసాము. సో ఆర్డర్ చేస్తే వాళ్ళు 2 daysలోనే మాకు పంపించారనమాట. అగరో కంపెనీ వాళ్ళది. ఇది నేను కాస్ట్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది నేను ఇంకా ఓపెన్ అయితే చేసేస్తున్నాను. అండ్ ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నాము, బట్ కుదరలేదు. కానీ ఇంకా బయట బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆ షాప్స్లో కూడా చూసాము, బట్ వాళ్ళ దగ్గర స్టాక్ లేదన్నారు. సో ఇంకా అందువల్ల మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశామన్నమాట. ఇంకా ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాను. దీనికి స్టీల్ రాడ్ లాగా ఇచ్చారు ఓపెనింగ్, చాలా బాగుంది. ఇది లైట్ వెయిట్ అండ్ ఈజీ టు యూజ్ అనమాట. యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది అండ్ ఓపెనింగ్ కూడా బాగుంది. ఇది 180 degrees ప్లేట్స్ వస్తాయి మనకి, ఈజీగా మనం పెట్టుకోవచ్చు. అండ్ వెజ్ పన్నీర్ టిక్కా అండ్ శాండ్విచ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మనం. అండ్ దీనికి ఓపెనింగ్ అయితే సైడ్ ఇచ్చారు. అండ్ ఇంకా ఓపెన్ చేసేటప్పుడు ఒక పేపర్ అయితే ఇచ్చారనమాట. అంటే కొత్తది కదా, సో అందువల్ల పేపర్ పెట్టి ఇచ్చారు. సో ఇంకా కొన్నాం కదా, ఎలా యూజ్ అవుతుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో అందువల్ల ఈరోజు అయితే నేను శాండ్విచ్ చేసేసాను. దానికోసం అయితే ఒక పొటాటోని నీట్గా అంత పీలింగ్ అయితే తీసేసి ఇంకా తర్వాత దాన్ని ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఎలాగో ఉడకబెట్టేసుకుంటున్నాం కదా అని చెప్పి నేను చిన్న ముక్కలు చేయలేదు, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసేసి ఇంకా వాటర్ అయితే పోసేసి ఇంకా కుక్కర్ మీద అయితే స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేశాను. తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న కుక్కర్ సరిపోతుంది. అండ్ ఇంకా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ లెమన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్ చాపర్ ఉంది కాబట్టి ఇంకా నేను ఆనియన్స్ అన్నీ కూడా చాపర్లో వేసేసాను. అండ్ పచ్చిమిర్చిని మాత్రం సన్నగా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా వీటితో పాటు ఉప్పు, కారం అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అయితే తీసుకోవాలి. అంటే ఏం లేదు, ఎండుమిర్చిని కొంచెం మిక్సీలో వేసినట్టుగా మనకి పలుకులుగా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అండ్ ఇంకా నేను ఒక బౌల్లో ఈ పొటాటో అంతా కూడా స్మాష్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ బదులు మీరు ఎండుమిర్చి ఉందనుకోండి, దాన్ని మిక్సీలో వేసి కొంచెం పలుకులుగా పౌడర్ లాగా చేసుకొని వేసేసుకోవచ్చు. పౌడర్ అంటే మరీ పౌడర్ కాదు,
అండ్ ఇంకా నేను ఉప్పు కారం అవన్నీ వేసేసి లాస్ట్లో మసాలా కొంచెం అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంకా అదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసే ముందు లెమన్ కూడా నేను ఒక చెక్క అయితే పిండుకుంటున్నాను. అంటే నిమ్మకాయ మొత్తం నేను పిండలేదు, ఒకటే పిండాను, పులుపు ఎక్కువ అవుతుందేమోనని. ఇంకా ఆ తర్వాత బటర్ కూడా కట్ చేసుకుంటున్నాను. బటర్ కట్ చేసుకొని కొంచెం పొయ్యి మీద గిన్నె పెట్టేసి దాంట్లో వేడి చేసి కరగబెట్టుకుంటున్నాను అనమాట. బటర్ బదులు మీరు ఆయిల్ కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్రెడ్ మీద నేను టమాటో సాస్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ మామూలుగా శాండ్విచ్ చేసేటప్పుడు నేను సాస్ ఫస్ట్ అప్లై చేయను. బట్ యూట్యూబ్లో చూశాననమాట, విస్మై ఫుడ్లో చూసి చేశాను. సో అందువల్ల తను సాస్ అప్లై చేయాలని చెప్పాడు. సో ఇంకా అందువల్ల నేను అప్లై చేశాననమాట. ఎలా ఉందో అలానే దింపేశాను అనమాట రెసిపీని. కాకపోతే ఒక చిన్న చేంజ్, ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేశాను. బ్రౌన్ బ్రెడ్ బదులు శాండ్విచ్ బ్రెడ్ యూజ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా బటర్ని కరిగించి పెట్టుకున్నాం కదా, అవి కూడా నేను బ్రష్తో పైన అంతా అప్లై చేసేస్తున్నాను. అండ్ ఇంకా టోస్టర్ కొత్తది కాబట్టి నేను టిష్యూతో ఒకసారి క్లీన్ చేస్తున్నాను మొత్తం. ఇదంతా కూడా నాన్ స్టిక్ ప్లేట్స్ అనమాట. క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. ఇంకా దాని మీద కూడా నేను కొంచెం బటర్ అయితే అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇంకా బ్రెడ్లు అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా మనందరికీ తెలిసింది, దాని మీద ఇండికేటర్ అయితే ఉంటుంది. సో రెడ్ వెలిగితే ఇంకా మనకి స్టార్ట్ అయినట్టు, అండ్ గ్రీన్ వెలిగితే ఆఫ్ అయిపోయినట్టు. అండ్ ఇంకా 1 మినిట్ ఆగి చెక్ చేసుకున్నాము, బాగానే టోస్ట్ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఇంకా శాండ్విచ్ బ్రెడ్ అయితే ఇంకా బాగుండేది కదా అనిపించింది. అండ్ ఇది మనం ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు, నాన్ స్టిక్ ప్లేట్స్ అనమాట అవి. అండ్ ఇంకా ఫైనల్లీ సాస్ వేసుకొని తినడమే. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ సూన్.